ఇందుకు ఉన్నాడు, గృహప్రవేశం చేశాడు. అది చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు నెలకు ఒక 5-6 లక్షలు 7 లక్షలు అయితే ఎవ్రీ మంత్ యావరేజ్గా 5 లక్షలు తగ్గకుండా ఇన్కమ్ వస్తుంది సార్. ఫస్ట్ కార్ స్విఫ్ట్ కార్ వచ్చింది. మొన్న రీసెంట్గా మళ్ళీ ఇంకో కార్ ఇచ్చింది. దాని ఖరీదు ఎంత అంటే 75 లక్షలు BMW కార్ ఇచ్చింది. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్ ఇస్తుంది. జస్ట్ ఒక 3 డేస్ అండి ఫారెన్ ట్రిప్ నుంచి వచ్చాను. నేను దుబాయ్ వెళ్ళి వచ్చాను నా టీంతో పాటుగా. మళ్ళీ రేపు ఆగస్టులో లండన్ వెళ్తున్నాను. నెక్స్ట్ నవంబర్లో మళ్ళీ థాయిలాండ్ వెళ్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ సార్. ఇందులో రాకముందు అసలు తినడానికి ఉండడానికి ఆలోచించే పరిస్థితి 2001 రెంట్ కట్టడానికి. ఈరోజు 2 ఇళ్ళు కొన్నాను, 3 ఎకరాల ల్యాండ్ పర్చేస్ చేశాను. సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళాను. ఇది బిగినింగ్ మాత్రమే సార్. ఈ బిజినెస్లో ఈ ఇయర్ టార్గెట్ ఏంటంటే 10 లక్షలు సంపాదించారు. ఓకే సార్. ఇందులో మనం ఏం చెప్తున్నామంటే కంపెనీ పేరు వచ్చి వెస్టేజ్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004 సార్. అంటే 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి కంపెనీ అన్నమాట. ఓకేనండి. మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే 400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అయితే మన ఉద్దేశం ఏంటి అంటే డబ్బు సంపాదించడం సెకండ్ పార్ట్. ఈరోజు ప్రపంచానికి అవసరమైనది ఏంటి అంటే కనుక ఆరోగ్యం అండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మించినటువంటి ఆస్తి ఇంకోటి అయితే లేదు. మనం ఏమంటున్నామంటే మీ ఇంట్లో వినియోగించే వస్తువుల వల్లే 100% ఈరోజు జబ్బులు తెచ్చుకుంటున్నారు. బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల జబ్బులు వస్తున్నాయి. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే డాక్టర్లో లేరు, హాస్పిటల్లో లేవు, జబ్బులు లేవు. బ్రతికిన వాళ్ళు కూడా 100 సంవత్సరాలు దారి బ్రతికారు. చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా చనిపోయేవాళ్ళు. ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే మరలా బ్యాక్ టు నేచర్. అంటే 100 సంవత్సరాల కిందట ఎలాంటి ఆరోగ్యం మనుషుల్లో ఉండేదో అలాంటి ఆరోగ్యాన్ని ప్రతి ఇంటికి అందించాలి. అందుకని చెప్పి ఇక్కడ 400 రకాల పైనే ప్రొడక్ట్స్ న్యాచురల్గా తయారు చేస్తుంది. అయితే ఈ వస్తువులు కొనుక్కోవాలంటే జాయినింగ్ అనేది అవ్వాలి సార్. పోనీ జాయినింగ్కి ఏమైనా డబ్బులు కట్టాలంటే ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇక్కడ జాయిన్ అయ్యారో ఇక్కడ కంపెనీ నుంచి మీకంటూ ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఈ ఐడి నెంబర్ వస్తే మీకు 9 రకాల ఆదాయాలు కంపెనీ ఇస్తుందండి. 9 రకాల ఆదాయాలు ఎందుకు ఇస్తుంది అంటే ఒక మనిషి జీవితంలో ఏమేమి కావాలో వాటన్నింటినీ ఇందులో పెట్టింది. కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్, పిల్లల భవిష్యత్తు, మన తదనంతరం మన పిల్లల సెక్యూరిటీ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి సార్. ఇప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవుతామండి. ఫ్రీగానే డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాం. ఈ డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల మనకి పాయింట్లు వస్తాయి సార్. ఎలా వస్తాయంటే మీరు ₹30 దాటుకుంటే ఒక పాయింట్ వస్తుంది. ₹100 దాటి మనం కొంటే 3 పాయింట్లు వస్తాయండి. ₹1000 దాటి మనం కొంటే 30 పాయింట్లు వస్తాయి. ₹3000 దాటి మనం కొంటే కనుక ఇక్కడ 100 పాయింట్లు వస్తాయండి. ఈ పాయింట్లు బేస్ చేసుకొని ఇన్కమ్ ఇస్తారు సార్. ఇక్కడ జాయిన్ అయ్యాము. ఇక్కడ 2 పార్ట్స్లో చాలా సింపుల్గా మీకు చెప్తాను. ఒకటో పార్ట్ మనం ఆరోగ్యం అనుకున్నాం కాబట్టి ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకి 3 ఆఫర్లు ఉంటాయండి. ఈ 3 ఆఫర్లో కొనుక్కుంటే చాలా మంది బెనిఫిట్ వస్తుంది. ఒకటో ఆఫర్ పేరు ఏంటి అంటే కనుక రీటైల్ ఆఫర్ అంటారండి. రీటైల్ ఆఫర్ ఒకటో ఆఫర్ పేరు. ఇది ఎంత పర్సెంటేజ్ ఇస్తారంటే 10 నుంచి 20% తగ్గించి ఇస్తారు సార్. ఎప్పుడు కొనాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఎంత కొనాలంటే అంతైనా మార్జిన్ సార్. ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు రెండో ఆఫర్ ఉంది. మీకు కావాలంటే రెండో ఆఫర్కి వెళ్ళట్లేదు, ఉదాహరణలో కొనుక్కోవచ్చు. రెండో ఆఫర్ పేరు ఏంటంటే ప్రతి నెల కొనేదాన్ని రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ఈ రీపర్చేజ్ ఆఫర్ ఎప్పుడు కొనాలంటే 2 నుంచి 18 లోపల కొనుక్కోవాలి సార్. ఇది ఎంత ఇస్తారంటే ఆ 20తో పాటుకి ఇది 10 ఎక్స్ట్రా ఇస్తారు. 2 నుంచి 18 అంటే 2వ తారీఖు నుంచి. అంటే 2వ తారీఖు ఎందుకన్నామంటే 2వ తారీఖు మనకు నెల మొదలవుతుంది సార్. 1వ తారీఖు కాదు, 2వ తారీఖు. ఓకేనండి. 2 నుంచి 18 మధ్యలో కొనుక్కుంటే ఈ 20తో పాటు ఇంకో 10 అంటే మొత్తం మనకి ఎంత పర్సెంట్ వస్తుందంటే 30% వస్తుంది సార్. అంటే ఇప్పుడు మీరు ₹1000 పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఇంటికి ₹1300 వస్తువులు పట్టుకెళ్ళొచ్చు. అంటే ప్రతి ₹1000 మీద ₹300 కొనేటప్పుడే ఇచ్చేస్తారు. ఇది కాకుండా కంపెనీ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇంకొక ఆఫర్ ఉంది సార్. ఈ ఆఫర్ పేరు ఏంటి అంటే సిఎన్సి అంటారు. సిఎన్సి అంటే అర్థం ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే ప్రతి నెల వస్తువులు వాడక తప్పదు. ఆ వాడే వస్తువులు కూడా నెలకి ఎంత పేదవాడైనా 3, 4, 5 వేలు ఈజీ కొంటాడు. ఆ కొనే వస్తువుని సిఎన్సి ఆఫర్లో 100 పాయింట్లు కొనుక్కోమంటుంది సార్. 100 పాయింట్లు అంటే ₹3000 దాటి కొనుక్కోమంటుంది. ఇలాగ ఎప్పుడు కొనమంటుంది అంటే 2 నుంచి 18 రోజులు ఇందాక ఆఫర్ కొన్నాం కదండి, ఇది 2 నుంచి 14 లోపల కొనమంటుంది. ఈ ఆఫర్ ఎన్ని నెలలు కొనాలంటే మినిమం 4 నెలలు కొనమంటుంది. ఎందుకు 4 నెలలు కొనమంటుంది అంటే సార్ 4 నెలలు కొంటే కంప్లీట్గా మీ శరీరం ఆరోగ్యం గురించి అర్థం చేసుకుంటారు. ఈ ఆఫర్ ఎంత పర్సెంటేజ్ ఇస్తుందంటే ఆ 30 కాకుండా మొత్తం 50% ఇస్తుంది. మొత్తం అంతా కలిపి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. 100 పాయింట్లు అంటే ఎంత కొన్నాం సార్ మనం? ఎన్ని నెలలు కొనమని చెప్పాను సార్? అంటే 4 నెలలకి కలిపి మీరు ఎంత కొన్నారండి? ఇప్పుడు 12,000 వస్తువులు 50% రావాలి మనకి. అంటే ఎంతకు రావాలండి? 6,000 రావాలి. చూద్దామండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు 12,000కి ప్రతి 1000కి కొనేటప్పుడు మనం 300 ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నారు. అంటే ప్రతి 1000కి 300 ఇస్తే 12,300 ఫ్రీగా ఇచ్చి ఉంటారు కదండి. అంటే ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయండి? 3,600 సరుకులు కొనేటప్పుడు ఫ్రీగా ఇచ్చేసారు. 4 నెలలు అయిపోయిన తర్వాత నెలకి ఎంత కొన్నాం సార్ మనం? మళ్ళీ మీకు నచ్చిన సరుకులు ఫ్రీగా 3,000 తీసుకోవచ్చు. మొత్తం ఎన్ని సరుకులు ఫ్రీగా వస్తున్నాయండి? 6,600. పోనీ 600 తీసేద్దాం సార్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అన్ని 20 రావు కాబట్టి
ఇది కాకుండా ఈ కొనే ప్రతి వెహికల్ మీ అకౌంట్లో 86 రూపాయల వరకు మీ అకౌంట్లో వేస్తారండి. అది కూడా నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం 12,000 కొంటే వెనక్కి ఎంత వచ్చేసిందంటే 6,000 వెనక్కి వచ్చేసింది. అప్పుడు ఎంత కొన్నట్టు సార్? అంటే 12,000 వస్తువులు 6,000కి వచ్చాయంటే 50% మార్జిన్. ఒకవేళ మనం ఇంకోటి కూడా రావచ్చు. ఒకవేళ ఎంఆర్పీ పెంచేసి తగ్గిస్తున్నారేమో, అడవుడు కూడా సామాన్యంగా వస్తుంది కదండి. బయట ఈరోజు కోల్గేట్ కానీ, క్లోజప్ కానీ, వెబ్సైట్ కానీ, సెన్సోడైన్ కానీ, పతాంజలి కానీ ఏ పేస్ట్ అయినా 80-90 రూపాయలు పైన ఉంది సార్ 100 గ్రాములు. మన పేస్ట్ 100 గ్రాములు ఎంత అంటే 80 రూపాయలు. సగం రేట్ అంటే 40 రూపాయలకి వస్తుంది. ప్లస్ మీరు కోల్గేట్ పేస్ట్ మీద వెనక్కి తిప్పి చదవండి. ఇప్పుడు తెచ్చి 6 సంవత్సరాల లోపు పిల్లలు వాడకూడదని రాస్తుంటారు. యూట్యూబ్లో డేంజర్ పేస్ట్ అని కొడితే ఒక రోజు బ్రష్ చేస్తే 6 సిగరెట్లు తాగితే అంత ప్రమాదం. ఇప్పుడు చెప్పిన పేస్ట్లన్నీ కూడా అంటే మనం డబ్బులు పెట్టి క్యాన్సర్ కొని తెచ్చుకుంటున్నాం సార్. ఈ పేస్ట్ పిల్లలకు స్పూన్తో వేసి ఇచ్చినా కూడా ఆరోగ్యాన్ని మంచిదండి. వేప లవంగాలతో తయారు చేస్తారు. పండు నొప్పులు ఉన్నాయి, పండు తీసేయాలి, పండుకి ఆపరేషన్ చేయాలి, ఒక 5,000-10,000 ఖర్చు అవుతుంది డాక్టర్ చెప్తే ఈ పేస్ట్ 2-3 డేస్ వాడండి. జీవితంలో పండు నొప్పులు మీకు ఉంటాయి. అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడవలేకపోతున్నారు. నేను చెప్పిన సప్లిమెంట్స్ వాడించండి. ఓ 3-4 నెలల తర్వాత ఆ వ్యక్తి నడుస్తాడు, పరిగెడతాడు. పెరాలసిస్ వచ్చింది, ఇంకా నడవలేకపోతున్నాడు. నేను చెప్పిన సప్లిమెంట్స్ వాడండి. ఒక 2-3 మంత్స్లోనే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. పిల్లల పుట్టినలకు కానీ, పిసిఓడి సమస్యలు కానీ, బీపీ, షుగర్, థైరాయిడ్, అసలు ఇంకా డాక్టర్లు షుగర్ ఎక్కువైపోయింది తగ్గదన్నారు. 1 మంత్లో నార్మల్ తీసుకొద్దాం. అలాగే మన డాక్టర్లు కానీ మందులు కూడా కాదు, ఇవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి సార్. అయితే ఇది ఆరోగ్యానికి సంబంధించిన పాటు సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆదాయానికి సంబంధించిన పాటు చెప్తున్నాను. పోనీ ఇందులో ఎంతకాలం పని చేయాలంటే జీవితాంతం పని చేయొద్దండి. మీరు 4 నెలలు పని చేసి రిటైర్మెంట్ తీసుకోవచ్చు. 3 తరాలు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కేవలం 4 నెలలు. ఈ 4 నెలల్లో మనం డబ్బు సంపాదించాలంటే ఒక 3 ప్రిన్సిపల్స్ అంటే 3 పనులు మనం పెట్టుకోవాలి. ఈ 3 పనులు కనుక చేయడానికి సిద్ధపడితే 4 నెలల్లో 4 నెలల తర్వాత గ్యారంటీ మనం ఇస్తున్నామండి. నెలకి 1,00,000 రూపాయలైనా మినిమం మీ అకౌంట్లో తగ్గకుండా పడదు, మినిమం గ్యారంటీ. అయితే ఈ 4 నెలల్లో 3 పనుల్లో ఒకటో పని ఏంటంటే ప్రతి నెల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు మీరు కొనుక్కోవడమే. ఇది కష్టమా ఈజీ అంటే ప్రతి ఒక్కరూ చేసే పనేనండి. ఇది చేయకుండా మంచి బతకలేడు. కాకపోతే బయట కొంటున్నాము, అనారోగ్యాలు వస్తున్నాయి, ఇక్కడ కొనుక్కోండి ఆరోగ్యం వస్తుందని చెప్తున్నాం. రెండోది ఏంటి అంటే కనుక ఈ బిజినెస్కి పార్ట్నర్స్ ఎంతమంది నేర్చుకోవాలంటే మీలాంటి మంచి వ్యక్తుల దగ్గర కనీసం 6 జాయిన్ చేసుకోమని చెప్తున్నాం. ఈ 6 ఒక గంటలో జాయిన్ చేసి, కానీ నేనేమంటానంటే అందరూ ఒకేలా ఉంటారు. అసలు చదువుకోలేని ఉంటారు, కళ్ళు లేని ఉంటారు, కాళ్ళు చేతులు లేని ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చెప్తున్నాను. చాలా ఈజీగా చెప్తున్నాను. కనీసం ఒక నెలలో 6 జాయిన్ చేయండి అని చెప్తున్నాను. ఫ్రీ జాయినింగ్ అయినా కూడా. ఇప్పుడు 6 ఒక నెలలో జాయిన్ చేస్తే కంపెనీ నుంచి మీకు 1,000 రూపాయలు గిఫ్ట్ వస్తుందండి. ఇక్కడికి 3 పనుల్లో 2 అయిపోయాయి సార్. ఒకటో పని ఏంటంటే మీరు కొన్నారు, రెండో పని ఏంటంటే 6తో కొనిపించారు. ఇప్పుడు 3వ పని ఏంటి అంటే ఈ 6 మీటింగ్ పెట్టాలి సార్. మీటింగ్ పెట్టి వాళ్ళకి మీకు వచ్చినటువంటి 1,000 రూపాయల గురించి వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్తారు? నేను వస్తువులు కొన్నాను, మీరు వస్తువులు కొన్నారు, క్వాలిటీ బాగుంది, డిస్కౌంట్ వచ్చింది, కానీ మీతో పాటు నాకు ఎక్స్ట్రాగా 1,000 ఎందుకు వచ్చిందని మీ 6 జాయిన్ చేయాలి. మీకు 1,000 కావాలంటే కావాలంటారు. నేను ఏం పని చేస్తానో మీరు కూడా అదే పని చేయండి అని చెప్పండి. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారండి, తలొక 6 ప్రమోట్ చేస్తారు. 6 36 మంది అయ్యారండి. ఇది 2వ నెలలో అనుకుందాం కనీసం. ఇప్పుడు మీ పని అయిపోయిందండి. మీ జీవితం మొత్తం మీద మొదటి నెలలోనే మీ పని, 2వ నెల నుంచి పని ఉండదు. ఇప్పుడు 36 మంది వస్తే 6కి మీకులాగే వేసి ఇస్తారు. మరి మీకు ఎంత ఇస్తారు అంటే 10,000 నుంచి 20,000 మీ అకౌంట్లో వేస్తారు. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఇక్కడ నుంచి ప్రతి నెల మీ అకౌంట్లో 10,000 పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి నెల ఆరోగ్యం కోసం జీవితంతో కొంటారు కాబట్టి ప్రోడక్ట్స్ అంత క్వాలిటీగా ఉంటాయండి. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు విన్నారో వీళ్ళకి 1,000 వచ్చింది, మీకు 10,000 వచ్చింది. కాబట్టి ఈ బిజినెస్లో మొదటి నెలలో 1,000 వస్తుంది, 2వ నెలలో 10,000 వస్తుందని చెప్పి మేము స్టార్ట్ చేయాలని వాళ్ళకి అనిపించి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తలో 6 జాయిన్ చేస్తారండి. ఇది 3వ నెల సార్. 3వ నెలలో మీ అకౌంట్లో 50,000 నుంచి 1,00,000 రూపాయలు వేస్తున్నాను. 6 అకౌంట్లో 10,000 వేస్తుంది, 36 మంది అకౌంట్లో 1,000 వేస్తుంది. ఇది మీటింగ్ పెట్టి వీళ్ళకి చూపిస్తే వీళ్ళు కూడా మేము కూడా స్టార్ట్ చేస్తాము, మాకు 1,000 రూపాయలు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా తలో 6 4వ నెలలో ప్రమోట్ చేస్తారండి. 216 296 మంది అయ్యారు. ఇప్పుడు 4వ నెల అండి. 4వ నెలలో వీళ్ళకి 1,000 వేసి వీళ్ళకి 10,000, వీళ్ళకి 50,000 నుంచి 1,00,000 మీ అకౌంట్లో 5 లక్షల నుంచి 10 లక్షలు వేస్తుందండి. ఇప్పుడు 5వ నెలలో కొత్త వాళ్ళు వస్తారన్నారంటే గ్యారెంటీగా వస్తారు. ఎందుకంటే వీళ్ళ డబ్బులు కావాలంటే కొత్త వాళ్ళు తీసుకురావాలి. అందరికీ వచ్చే కానీ వీళ్ళకి రాలేదండి. కొన్ని అయినా మనం వద్దండి, మనం 4 నెలల తర్వాత రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్నాం కదా, తీసుకున్నాం. 4 నెలలు అయిపోయింది. 4 నెలల్లో మనం సాధించిన గంట ఏంటి అంటే మీ దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే 1,555 మంది వస్తారు. కొన్ని రౌండ్ ఫైర్ వేసుకుందాం సార్, 1,600. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1,600 మంది ఎవరింటికి వాళ్ళు 3,000, 4,000, 5,000, 10,000 అంత కావాల్సింది కొనుక్కుంటారు. అలా కొనుక్కుంటే 3,000 నుంచి 5,000 పైన మీకు నెలకి 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ప్రతి నెల అకౌంట్లో పడుతుంది సార్. ఇదంతా చెప్పేసరికి జనాల్లో ఇప్పుడు ఒక అపోహ ఉందండి. ఏంటంటే ఇదంతా చైన్ సిస్టమ్, స్కీములు, స్కాములు. అందుకే ఇది చైన్ సిస్టమ్ కాదు, స్కీములు, స్కామ్లు కదండి. కొంచెం సగం పోయింది అనుకుందాం సార్.
కొన్ని సగం మంది లేరు అనుకుందాం, కొన్ని సగమే వర్కౌట్ అయింది అనుకుందాం, సగం మంది కొనలేదు అనుకుందాం. పోనీ అంటే 1600 సగం అంటే 800 మంది కొనుక్కున్న మీ చెక్ ఎంత అంటే 3 నుంచి 6 లక్షలు తగ్గదు సార్. కొన్ని అందులోని క్లీనెన్స్ బ్యాలెన్స్ ఇద్దాం సార్, ఇందులోని సగం అంటే 400 మంది కొంటున్నారు, అయినా మీ చెక్ ఎంత అంటే కనీసం 2 నుంచి 4 లక్షల మధ్యలో వస్తుంది. పోనీ అందులోని సగం మంది కొంటున్నారు సార్, అయినా మన చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 తగ్గదండి. కనీసం అందులో సగమే కొంటున్నారు సార్, 100 మంది కొంటున్నారు సార్, అయినా మీ చెక్ ఎంత అంటే 20-30 వేల నుంచి ఒక 50,000 లక్ష రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. మనం ఏం చెప్తున్నాం అంటే ఇందులో వస్తువులు కొనకపోయినా మీరు బయట కొనాలి. బయట కొనుక్కోవడం వల్ల ఈరోజు జబ్బులు వస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చనిపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు, నరాల బలహీనతలు, అలాగే బ్రెయిన్ స్ట్రోకులు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే మనందరూ సన్ఫ్లవర్ అని అనుకుంటున్నాం. సన్ఫ్లవర్ నుంచి ఆయిల్ తయారు చేయాలంటే లీటర్కి 8,000 ఖర్చు అవుతుంది. కానీ మనం 200 రూపాయలు కొనేసి అది సన్ఫ్లవర్ అని అనుకుంటున్నాం భ్రమలో. సన్ఫ్లవర్ గింజలే 2,000 రూపాయలు ఉంటాయి కేజీ, కానీ ఆయిల్ 200 రూపాయలు దొరకడం అంటే అది అసాధ్యం. లీటర్ కేజీ గింజలు వేస్తే పావు కేజీ నూనె వస్తుంది. వేరుశనగ నూనె తయారు చేయాలంటే 4,500 అవుతుందండి. అందువల్ల మనం ఏమన్నామంటే మన ఆయిల్ బయట ఆయిల్ని కంపేర్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టినా మన ఆయిల్ కట్టుకడతాను, పూరీలు వేసిన ఆయిల్ అండదు, వడలు వేసుకుని పేపర్తో పట్టుకున్న ఆయిల్ అండదు, మరిగించేటప్పుడు పొగ స్మెల్ రాదు. మీరు కూరలు ఫ్రిడ్జ్లో పెడితే పైన ఆయిల్ లేరు కట్టుకడుతుంది, మన ఆయిల్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కట్టుకడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే అసలు ఈ ప్రొడక్ట్స్ ఎంత మంచివి అంటే సార్, జీవితంలో మనం హాస్పిటల్ మెట్టెక్కకుండా బ్రతకడానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పొచ్చు. అంత అద్భుతమైన ప్రోడక్ట్స్. వీటి గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే జస్ట్ నా ఫోన్ నెంబరు యూట్యూబ్లో కొడితే చాలండి, మొత్తం A to Z డీటెయిల్స్ ఉంటాయి. ఇది సార్, ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే షార్ట్కట్లో చెప్పాను. 9 రకాల ఆదాయాలు ఉంటాయి. దీంట్లో మనకి హెల్త్ కాకుండా హోమ్ నీడ్స్ సంబంధించిన ఐటమ్స్ కూడా మనకు ఉంటాయి. అండ్ ఇంక్లూడింగ్ మీరేమన్నారంటే నిత్యావసర వస్తువులు మీరు కొనకపోయినా హెల్త్కి సంబంధించినవి మీరు వాడుకుంటే మీకు హెల్త్కి మంచిదని చెప్తున్నారు. గుడ్ కాన్సెప్ట్ బాగుంది. ఇందులో మనకి అగ్రికల్చర్ కూడా ఉంటాయి సార్, బ్యూటీకి సంబంధించిన ఉంటాయి. ప్రపంచంలో బెస్ట్ బ్యూటీ కాస్మెటిక్స్ ఇందులో దొరుకుతాయి సార్. ఎందుకంటే ఈరోజు సినిమా యాక్టర్లు వాడేదంతా కూడా ఇటలీలో మెలానన్ సిటీలో వాడతారు. యాక్చువల్లీ పర్ అవర్ కాన్సెప్ట్ వేరు. అది 10,000 రూపాయలు కట్టాలి, అది 200 కట్టాలి. ఒక బిజినెస్ చేయబోతే 0 కట్టలేదు. నేను అక్కడ ఏం చేశానంటే నేను ఒక ముగ్గురిని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ముగ్గురికి ప్రొడక్ట్స్ చూపించి వాళ్ళు కొనేటట్టు చేశాను. అంటే మీకు టాలెంట్ ఉంది కాబట్టి అందరికీ సాధ్యం కాదు. నేనైతే 10,000 ఖర్చు పెట్టాను.